బురద కాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఏం చూసుకోదు, ఇది డైరెక్ట్ మీద కాళ్ళు వేస్తుంది. తజు ఒక ముద్దే రాదే లక్కి జు చూచు. అండ్ హౌ టు వైరల్ రీల్స్ అనే టాపిక్ కూడా తీస్తాం మధ్యలో. హలో అందరికీ, అందరు బాగున్నారు అనుకుంటా. సో ఇవాళ వ్లాగ్ ఏంటనంటే నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చిన అన్నమాట. సో మా పొలం అయితే చూపిద్దాం అనుకుంటున్నా మీకు. అండ్ నేను రీల్స్ ఎందుకు తీయట్లేను అండ్ హౌ టు వైరల్ రీల్స్ అనే టాపిక్ కూడా తీస్తాం మధ్యలో. సో నేను ఎక్కడ తీస్తానో నాకు తెలియదు, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి అన్నమాట మీకు కూడా. మీది ఎక్కడ బ్రదర్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. సో మాదైతే జంగం సర్కిల్ అన్నమాట. మా సైడ్ వానలు లేకపోవడం వల్ల మేము స్ప్రింకర్స్ అయితే పెట్టినాం అన్నమాట మా బావి దగ్గర. చూపిస్తా చూడండి, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నా కాళ్ళు చూడండి మొత్తం ఆగమైపోయినాయి, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్. ఇది పెట్టడం వల్ల వాటర్ అనేది చినుకులాగా పడతాయి అన్నమాట. సో దానివల్ల మన మొక్కకైతే ఏం కాదన్నమాట, పత్తి చేనుకి. ఇదంతా చూసి మళ్ళీ మేము రిచ్ అనుకోకండి, మేము కూడా మిడిల్ క్లాసే. మాకు ఒక 6 acres ఉంది అంతే. అండ్ మన పాత వీడియోలో అయితే పందిరి బ్లాగ్ అనేది తీసినాం కదా, పందిరి గురించి. సో ఆ పందిరి అయితే రిపేర్ అయిందన్నమాట. ఆ పందిరిని అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు. మొత్తం ఈ ఏమంటారు గాలి ద్వారానికి మొత్తం ఆగమైపోయింది పందిరి. దీని గురించి నేను ఏం చేస్తా అంటే ఈ మధ్యలో ప్లేస్ వరకు అయితే దునిపియను, ఎందుకంటే ఈ అంటే చిన్న దారిలాగా పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఆ ఉరం దగ్గరికి. దీన్ని మంచిగా నీట్గా ఇంతకంటే మంచిగా రెడీ చేసి దాన్ని ఫుల్ బ్లాగ్ పెడతా ఖచ్చితంగా. ఇప్పుడు మా దగ్గర గుంటక కొట్టే మిషన్ ఉందన్నమాట. సో దాన్ని చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు. అండ్ ఇంకా 15 days అయితే నారేస్తారన్నమాట. అప్పుడు ఒక క్రేజీ వ్లాగ్ పెడతా, చాలా బాగుంటుంది చూడండి. అండ్ కూలర్లతో కొంచెం ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. అండ్ ఒక 15 days తర్వాత ఖచ్చితంగా పెడతా, చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మన మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఇదే అన్నమాట గుంటక కొట్టే మిషన్. సో ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సాళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ సాళ్ళ మధ్యలో దీన్ని తోలుతారన్నమాట. తోలితే గడ్డి పోతుంది. సో ఇది పెట్రోల్తో నడుస్తుంది అన్నమాట. లీటర్కి 1 ఎకరం ఇస్తుంది మైలేజ్. సో మేము ఇది జస్ట్ పత్తి చేయనప్పుడే వాడతాం, తర్వాత దీన్ని ఇట్లా పక్కకు పెట్టేస్తాం అన్నమాట. మా డాడీ కొంచెము ఎలక్ట్రీషియన్ అన్నమాట, అన్నీ కొత్త కొత్త ఉపాయాలు చేస్తాడు. ఏం చేస్తాడో మా డాడీకే తెలియదు, ఏదో ఒక తయారు చేద్దామని చూస్తాడు. దీనికి ఒక షెడ్ అయితే ప్రిపేర్ చేసిండు అటు ఇటు చేసి. సో మేము మిరపకాయలు అయితే మేము మార్కెట్లో కొనుక్కోమన్నమాట. సో మేము దానికి ఒక చిన్న ప్లేస్ అయితే వాడతాం, అది చూపిస్తా చూడండి. ఇదే చిన్న మడి అన్నమాట. ఇందులో మేము మిరపచేను వేస్తామన్నమాట. అండ్ ఈ పక్కన మడిలోనేమో మొత్తం వరిసేను అన్నమాట. ఈ పక్కన ఇక్కడ నుంచి ఆ కింది వరకు మొత్తం అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ అది మామిడి తోట అన్నమాట. సో ఆ మామిడి తోట వరకు మేము మొత్తం వరిసేనే ఇస్తామన్నమాట మొత్తం. సో మీకు ఇప్పుడు మా కుక్కనైతే చూపిస్తా. దాళ్ళకిదా ఏ బురదకాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఏం చూసుకోదు, ఇది డైరెక్ట్ అటాకే. ఏ షర్ట్ ఉన్నదని చూడదు, వైట్ షర్టా ఏది ఉన్నదని చూడదు, డైరెక్ట్ మీద కాలు వేసేస్తుంది. ఒక ముద్దే రాదే లక్కి జు చూచు. సో మీకు ఇన్స్టాలో రీల్ ఎట్లా వైరల్ అవుతుందో చెప్తా అని చెప్పిన కదా. సో మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలనంటే మీ రీల్స్లో కంటెంట్ ఉండాలి, మెయిన్గా ఇంపార్టెంట్ ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటనంటే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసిన తర్వాత మీరు అందరు ఏం చేస్తారంటే డేటా ఆఫ్ చేసి బ్యాక్ వెళ్ళిపోతారు. సో లేకపోతే మళ్ళీ ఆ రీల్ చూస్తారు, రీల్ వైరల్ అయిందా లేకపోతే ఏమవుతుందని చెప్పి. సో అట్లా చూడొద్దు.
మీరు డేటా ఆన్ చేసుకొని రీసెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని అట్లనే పెట్టండి. డేటా ఆన్ చేసి రీసెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టండి. ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేయండి. ఖచ్చితంగా మాటిస్తున్నా ఒక 3000 మెంబర్స్కి అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రిక్ కొంతమందికే తెలుసు. అండ్ నేను కూడా ఇది ట్రిక్ వాడతా. నేను ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు తీస్తలేనంటే నా ఫోన్ అయితే నాకు సపోర్ట్ చేస్తలేదు అన్నమాట. సో నేను పవర్ బ్యాంక్ పెట్టుకొని షూట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా రీల్స్ చేయను అనట్లేను, కానీ వీక్లీ ఒక 2-3 వస్తాయి అంతే. అండ్ మంచి కంటెంట్ రీల్స్ తీస్తా అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. అండ్ మన మణికాంత్ FC అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇంకా ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఫాలో కొట్టలేకపోతే ఫాలో కొట్టండి.